తిరుపతిరావు గారు నమస్కారం అండి. మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు ప్రేక్షకులకు నమస్కారం. తిరుపతిరావు గారు, నెల రోజులు అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెడతాను. నెల రోజులు దాటి 20 నెలలు అయింది. మీరు కొప్పుల వెలమ సామాజిక వర్గం నేషనల్ కన్వీనర్గా ఉన్నారు. అనేక మంది ఈ దీంట్లో అటు ఏపీలో కానీ, ఇటు తెలంగాణలో కానీ, అటు ఢిల్లీలో కానీ మీ సామాజిక వర్గం చేసిన అనేక మంది పెద్దలు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఉన్నారు. కారణం ఎంతమంది ఉన్నా ఇంకా మీరు ఈ విషయంలో ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నారు? కారణాలు ఏంటి? సార్ మీకు పెద్దల ప్యానల్ ఉన్న పెద్దలకు ప్రేక్షకులకు నమస్కారం సార్. నమస్కారం అండి. అయ్యా, ఉద్యమాలు చేసి పార్టీలు ఏర్పాటు చేసి రాజకీయ లబ్ధి పొంది భారత రాజ్యాంగ ప్రకారం రాష్ట్రాలను విడదీయొచ్చు, కానీ కులాలను తొలగించడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి సార్. ఎస్. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు తూర్పునే, కానీ మనిషి అనే రాజకీయ నాయకుడు మాత్రం కాలం చుట్టూ తిరుగుతా, అవసరాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అలా ఉంది సార్ తెలంగాణ ప్రజల పరిస్థితి, తెలంగాణ 26 కులాల బీసీల పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం 26 బీసీ కులాలు ఇబ్బంది పడుతున్నారంటే దాన్ని ఎవరు ఇంతవరకు కూడా ఏమి స్పందించడం లేదంటే దానికి ప్రజల తరపు నుంచి కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, నాయకులు కానీ ఏం చేస్తున్నారు అంటే 26 కులాలు రోడ్డుని పడేస్తే 10 లక్షలు పైబడే ప్రజలు రోడ్డు ఎక్కేస్తే ఇంతవరకు రెండు రాష్ట్ర ప్రజలు కూడా, రెండు రాష్ట్ర నాయకులు కూడా ఎవరు కూడా దాని మీద ఏమి స్పందించడం లేదు సరే కదా. కనీసం ప్రైమ్ నైన్ అనే మీడియా దీన్ని 3 నెలల నుంచి దీన్ని కోఆపరేట్ చేస్తా ఉంటే ఆ డిబేట్ కూడా ఏ నాయకులు కూడా సపోర్ట్ చేయట్లేదు సార్. ఎంతకంటే దారుణం ఏముంటుంది సచిన్ గారు? చెప్పండి. ఈ ఉద్యమాలు తాగో సార్. రేవంత్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టోలు పెట్టి ఆయన వచ్చి జీవో 3 నేను నా ప్రభుత్వం ఏర్పాటు చేయగానే జీవో 3 నేను క్యాన్సిల్ చేస్తానన్నారు. ఆయన తప్పనిసరి చేస్తారు, చెయ్యాలి సార్. తర్వాత వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో కూర్చొని మనకు ఉంటది అన్నట్లు ఈ కాంగ్రెస్ పార్టీ వారు కూడా వారు ఏంటంటే దీన్ని ఎందుకు నానుస్తున్నారు అర్థం కావట్లేదు, కానీ అవసరం కూడా లేదు సార్. ఎందుకంటే జీవో 3 తీస్తారు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మన రేవంత్ రెడ్డి గారు తీయాలి సార్. ఎందుకంటే సినిమా టికెట్ల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఇంతమంది లక్షల ప్రజలు రోడ్డు ఎక్కితే వారి మీద వీళ్ళకి జాలి లేకపోవడం ఎంతవరకు సమంజసం సత్యనారాయణ గారు? చెప్పండి. అట్లాగే ఈ నాయకులు కూడా బీసీ సంఘ నాయకులు అంటున్నారు, ఆ నాయకులు అంటున్నారు, ఈ నాయకులు అంటున్నారు, ఉద్యోగ నాయకులు అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు కూడా ఏదో ఒక రాజకీయ పదవి తీసుకున్న తర్వాత ఆ కులాలని, ఆ సంఘాలని నీరు గార్చేస్తున్నారు సార్. సంఘ నాయకులు అనేటప్పుడు వాళ్ళు ప్రాణం పోయినంత వరకు కూడా ఆ సంఘానికే వాళ్ళు సపోర్ట్ చేయాలి, లేదంటే ఉద్యమానికి వాళ్ళు సపోర్ట్ చేయాలి. కానీ ఉద్యమాలు పక్కదోవను గట్టి వీళ్ళే వచ్చి నాయకుల పదవులు వచ్చేసరికి చెప్పండి వీళ్ళకి నాయకత్వం వచ్చేసరికి ఉద్యమాలు పక్కదారి పడితే ఈ రోజు ఇన్ని బీసీ సంఘాలు ఉన్నాయి కదా సార్. ఇన్ని బీసీ సంఘాలు కూడా ఆ తెలంగాణలో అంతమందికి అన్యాయం జరిగింది కదా. అన్యాయం జరిగినప్పుడు ఏం చేశారు? ఎవరు మీ డిబేట్కి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ పరిష్కారం కావాలి కదా. రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా చేస్తారు. 3 నెలల నుంచి మీరు కన్నుకి నిద్ర లేకుండా ప్రతిదీ ఇంట్రెస్ట్ గా తీసుకొని మీరు డిబేట్లు పెట్టి మీ ప్రయత్నం మీరు చాలా బాగా చేస్తున్నారు సార్. మీకు, మీ చైర్మన్ గారికి, మీ టీవీకి అయితే మాత్రం ఆ హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే మీరు ఈ బీసీల కోసం పాటుపడే మీడియాలో మీరు ఒక్కరే కనిపిస్తున్నారు సార్ మాకు. ఎందుకంటే చాలా ఛానల్ ఉన్నాయి అక్కడ. అంటే మేము ఛానల్ కోసం నేనేం మాట్లాడాను సార్, చర్చను పట్టించను. కానీ నేను చెప్పేది ఏంటంటే మీడియా అంటే ఏంటి సార్? పబ్లిక్ జర్నలిజం. మరి జర్నలిజం అంటే వీళ్ళకి రాజకీయమే కనిపిస్తుందా? ఈ పేద ప్రజలు రోడ్డు మీద ఆ సమస్య కనిపించట్లేదా వాళ్ళకి? మీడియా వారికి అంటే మీడియా అంటే వాళ్ళకి నచ్చిన పోస్టింగ్లు పెట్టి నచ్చిన రాజకీయ నాయకులు వీళ్ళు రాజకీయంగా ఎదగడం కోసం, వీళ్ళ స్వలాభం కోసం, వీళ్ళ ఆర్థికంగా ఎదగడం కోసం వీళ్ళకి నచ్చినవి రాజకీయ నాయకులకు వద్దొత్త పలుకుతూ చూపిస్తారా సార్? ఇలాంటి పేద సమస్యలు కనిపించట్లేదా? రైట్. మీతో మాట్లాడతాను రావు గారు. మళ్ళీ ఒక బ్రేక్ తర్వాత